ఈ రాజు అవతారంలో ఉన్నామనుకోండి, మన పరిస్థితి అంతే. కానీ మారే అవకాశం వస్తే ఇక్కడ మారొచ్చా లేదా? ఇప్పుడు రామోజీరావు ఒక కంపెనీ నుంచే గిన్ని పైసలు సంపాదించినప్పుడు మరి ఈటీవీ ఉంది, ఈటీవీ ప్లస్ ఉంది, ఈటీవీ కన్నడ ఉంది, మనకి ఇంకేంది రామోజీ ఫిలిం సిటీ ఉంది, మార్గదర్శి ఉంది, తర్వాత ప్రియా పచ్చళ్ళు ఉన్నాయి, ఈటీవీ ఈనాడు కదా, ఈనాడు ఉంది, తర్వాత కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇనవి చిట్ ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇన్ని దాంట్ల నుంచి ఎన్ని డబ్బులు రావచ్చు నాకు? ఒకరోజు రామోజీరావు సుమారుగా యావరేజ్ ఇన్కమ్ 100 కోట్లు. ఎంత? 100 కోట్లు అంటే నెలకి ఎన్ని కోట్లు? 300 నుంచి 500 కోట్లు సుమారు ఆయన ఇన్కమ్. 100 కోట్లు అంటే 3000 నుంచి 4000 కోట్లు సుమారు ఆయన ఇన్కమ్ ఒక్క నెలకి. మరి ఇప్పుడు రామోజీరావు ఒక్కడు పనిచేస్తుండా, రామోజీరావు కింద ఉన్న నెట్వర్క్ పనిచేస్తురా? రామోజీరావు పనిచేస్తుండా, రామోజీరావు కింద నెట్వర్క్ పనిచేస్తుందా? మరి రామోజీరావు చదువుకున్నది 10వ తరగతి. రామోజీరావు చదువుకున్నది 10వ తరగతి మాత్రమే. మరి ఎట్లా ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడంటే ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న పవర్. అది మీ చేతిలో ఉంది ఫ్రీగా. ఆర్ యు రెడీ?